ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కనకం గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించాడని తాము స్వాగతిస్తున్నామని, వివిధ పార్టీల నుండి సంస్థల నుండి కూడా ప్రతిపాదనలు ప్రభుత్వం స్వీకరిస్తున్నందున తమ ధర్మ సమాజ్ పార్టీ నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిహ్నాన్ని ప్రతిపాదిస్తున్నామని తెలియజేశారు. తాము ప్రతిపాదిస్తున్న చిహ్నంలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ, దాని నుండి గౌరవ డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అణగారిన వర్గాల రాజ్యం కోసం, హక్కుల కోసం యుద్ధం చేసిన పండుగ సాయన్న ముదిరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సమ్మక్క సారళక్కల చిత్రాలను ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత చిహ్నంలో ఉంచామని, ఆ చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ధర్మ సమాజ్ పార్టీ తరపునగా తాము ప్రతిపాదిస్తున్నామన్నారు. దీనిని తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమానత్వ భావన ఉందని తెలియజేయండి. ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి వినతి పత్రంను ప్రతిపాదిత చిహ్నం యొక్క నమూనా చిత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. జై భారత రాజ్యాంగం, జై కాంశీరామ్. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ యొక్క నూతన చిహ్నాన్ని మేము తయారు చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నూతన తెలంగాణ రాజ్య చిహ్నాన్ని ప్రవేశపెట్టాలనుకుంటుందో ఆ తెలంగాణ చిహ్నంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా వారి యొక్క పోరాటాల త్యాగాల కోసం కొట్లాడినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు పండుగ సాయన్న, మరి దాంతోపాటు కాకతీయుల సామ్రాజ్యంపై కత్తి దూసిన సమ్మక్క సారక్క యొక్క వీర పోరాటాల చరిత్ర మీద అనుగుణంగా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిందంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క పాత్ర ఎంతో గొప్ప విషయం. దానిలో భాగంగా అదే ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని అనుబంధాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలో ఎక్కువ శాతం 90% ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అంబేద్కర్ గారికి ఉన్న అనుబంధం, దాంతోపాటు ఈ మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం కొట్టినటువంటి ఎంతోమంది వీరుల యొక్క పోరాటం ఉంది కనుక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నూతన చిహ్నాన్ని ఇవ్వదలుచుకుందిగా కోరుతున్నాం. ఎలా అయితే తెలంగాణ ప్రభుత్వం వివిధ పార్టీల నుండి సంఘాల నుండి ఏదైతే నూతన చిహ్నాలను పరిశీలన తీసుకుంటామని ఏదైతే విధంగా చెప్పిందో అదేవిధంగా మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున నూతన చిహ్నాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ ప్రవేశపెట్టడంతో పాటు డిమాండ్ చేస్తుందని ఈ విధంగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కావున తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నూతన చిహ్నం విషయంలో మాట్లాడుతుందో కంపల్సరీ చిహ్నాన్ని ప్రతిపాదించి 90% యొక్క ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, దాంతోపాటు ఈ 90% యొక్క ప్రజల యొక్క పోరాటం చేసిన వీరుల యొక్క చిత్రపటాలను కంపల్సరీ చిహ్నంలో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరికీ జై భీమ్, జై కాంశీరామ్.